తెలంగాణ ఏసీబీ అధికారులు అక్రమార్కులపై దృష్టి సారించారా? ఏసీబీ అధికారులు ఎన్నడూ లేని విధంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో అక్రమార్కులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారా? ఈ 6 నెలల్లోనే 122 కేసులు నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టేశారా? అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టేలా వ్యవహరిస్తున్న ఏసీబీ లంచం పేరు ఎత్తేందుకే అధికారులు భయపడేలా చేస్తుందా? ఇక్కడ ఏసీబీ కేసులు నమోదు చేయడాన్ని పక్కన పెడితే ఎంత మేరకు ఆ కేసుని కోర్టు వరకు తీసుకెళ్లి శిక్ష పడేలా చేస్తున్నారు? తెలంగాణలో ఏసీబీ మంచి దూకుడు మీద ఉంది. ఎవరైనా అధికారులు లంచం పేరెత్తితే చాలు ఏసీబీ వారి గుండెల్లో పరుగులు పెట్టిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏసీబీ రైడ్స్ విపరీతంగా పెరిగాయి. ఇందుకు కారణం లేకపోలేదు. రాష్ట్రంలో సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక ఏసీబీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. రాజధానితో పాటు అన్ని జిల్లా కేంద్రాలు, మండలాలు, గ్రామాల్లో ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా పాలన సాగాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ఏమైనా సమస్యలుంటే నేరుగా తన దృష్టికే తీసుకురావాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. దాంతో ఏసీబీ అధికారులు తమకు ఒక్క ఫోన్ కాల్ వచ్చిన వెంటనే అవినీతి పరులను డేగలా ఇట్టే పట్టేస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాదిలో మొత్తం 129 ట్రాప్ కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది 6 నెలలు పూర్తి కాకముందే ఈ సంఖ్య 122కు చేరుకుంది. రాష్ట్రంలో సగటున ప్రతి 3 రోజులకు 2 కేసుల చొప్పున నమోదవుతున్నాయి. ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేస్తున్న లంచావతారాలు ఏమాత్రం జంకడం లేదు. కొద్ది రోజులుగా అక్రమార్కులు వరుసబెట్టి ఏసీబీకి పట్టుబడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ ఏసీబీ ఈ స్థాయిలో విరుచుకుపడడం ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారి. అందుకే కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఏసీబీ అధికారుల సత్వర స్పందనతో బాధితుల్లో సైతం నమ్మకం పెరుగుతోంది. దీంతో బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులు కూడా పెరుగుతున్నాయి. అయితే ఏసీబీ అధికారుల అధికారిక టోల్ ఫ్రీ నెంబర్ 1064తో పాటు 9440446106 వాట్సాప్ నెంబర్కు సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఫేస్బుక్, ఎక్స్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా ఫిర్యాదు చేసే సౌలభ్యం ఉంది. ప్రజల్లో టెక్నాలజీ వినియోగం పెరగడం కూడా ఫిర్యాదులు ఎక్కువ సంఖ్యలో రావడానికి కారణంగా మారింది. అయితే సమాచారం రాగానే అధికారులు తొలుత బాధితుణ్ణి నిజంగానే లంచం డిమాండ్ చేశారా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని నిర్ధారించుకుంటారు. ఎందుకంటే తమకు పడని అధికారులపైన బాధితుల ముసుగులో ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. మరోవైపు చాలా సందర్భాల్లో బాధితులే ఫోన్, వీడియో రికార్డులు వంటివి సమర్పిస్తుంటారు. కొంతమంది లంచావతారులైతే యూపీఐ ద్వారానే ఆమ్యామ్యాలు స్వీకరిస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. బాధితులు సమర్పించిన ఇలాంటి ఆధారాలను మరోమారు పునఃపరిశీలించిన తర్వాతే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగుతున్నారు. గతంలో ఒక ఫిర్యాదును నిర్ధారించుకొని లంచం అడిగిన ఉద్యోగిని పట్టుకోవడానికి సగటున వారం నుంచి 10 రోజులు పట్టేది. ఇప్పుడది 3-4 రోజులకు తగ్గింది. మొత్తం మీద ఏసీబీకి వచ్చే ఫిర్యాదుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో అందుకు తగ్గట్టుగానే స్పందించేందుకు ఏసీబీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉండడంతో మరింత మంది సిబ్బందిని సమకూర్చుకునేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అలాగే ప్రజల నుంచి ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే బాధితుల సమాచారం గోప్యంగా ఉంటుందని బాధితులకు భరోసా ఇస్తున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏసీబీ దూకుడు పెంచడం మాత్రం హాట్ టాపిక్గా మారింది.